వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం శాతవాహన రాజకీయ చరిత్రను మనం అధ్యయనం చేసాం. ఓకే అండి. సో మన సిలబస్ని మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని ఉందండి మనకి. ఓకే అండి. ముందుగానే చెప్పుకున్నాం, రాజకీయ చరిత్ర కంటే సాంస్కృతిక చరిత్రకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఓకే అండి. కాబట్టి అది కూడా ఇంపార్టెంటే, దానితో పాటు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. సో రాజకీయ చరిత్ర కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే శాతవాహన యుగ విశేషాలు చూస్తామండి. శాతవాహన యుగ విశేషాలు ఓకే. ఇందులో చాలా భాగాలు చూస్తాం. ఈ యుగ విశేషాల్లో మనం మొదటిసారిగా చర్చించబోయే అంశం ఒకటి శాతవాహనుల యొక్క పరిపాలన. ఓకే. పరిపాలన, శాతవాహనుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ పరిపాలన తర్వాత మనం శాతవాహనుల కాలంలో సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, సైనిక వ్యవస్థ ఓకే ఏ విధంగా ఉందో అధ్యయనం చేస్తాం మొదటిగా. తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే శాతవాహన కాలం నాటి సాంఘిక పరిస్థితులు చూస్తామండి. ఓకే. శాతవాహన కాలం నాటి సాంఘిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వివాహ వ్యవస్థ అయితే కుటుంబ వ్యవస్థ అయితేనేమి, అప్పటికే ఉన్న ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ సాంఘిక పరిస్థితుల గురించి చాలా డీటెయిల్గా అధ్యయనం చేస్తామండి. ఓకే అండి. సాంఘిక పరిస్థితుల తర్వాత సాంఘిక పరిస్థితులు లేదా సామాజిక పరిస్థితులు, తర్వాత శాతవాహన కాలం నాటి ఆర్థిక పరిస్థితులు మనం అధ్యయనం చేస్తామండి. ఆర్థిక పరిస్థితులు తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తామంటే శాతవాహన కాలం నాటి ఏం చేస్తామండి సాహిత్యం ఎలా ఉంది, సాహిత్యం ఎలా ఉంది, మరియు శాతవాహన కాలంలో చిత్రలేఖనం ఎలా ఉంది, చిత్రలేఖనం ఎలా ఉంది. ఓకే అండి. సో దానితో పాటు శాతవాహన కాలంలో ఉన్నటువంటి వాస్తు శిల్పకళలు ఏంటి, వాస్తు శిల్పకళలు ఏ విధంగా ఉన్నాయి. సో వీటితో పాటు మనం ఇంకేం చేస్తామంటే శాతవాహన కాలం నాటి మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మత పరిస్థితులు. ఓకే అండి. సో ఇవన్నీ కూడా శాతవాహన యుగ విశేషాల్లో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. ఒకటి పరిపాలనా వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, నెక్స్ట్ మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అండి. శాతవాహన కాలం నుండి సాహిత్యం, చిత్రలేఖనం, వాస్తు శిల్పకళలు, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తే శాతవాహనులు అనే చాప్టర్ మనకి కంప్లీట్ అవుతుందండి. ఓకే అండి. వీటిలో ముందుగా మనం ఏం చేద్దామంటే శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఏం చేద్దామండి ఈరోజు శాతవాహన కాలంలోని పరిపాలనా వ్యవస్థను మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. మొదటిగా శాతవాహన పరిపాలనా వ్యవస్థ. ఓకే అండి. శాతవాహనుల పరిపాలన సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహన. ఓకే అండి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఓకే అండి. శాతవాహనుల పరిపాలన గురించి తెలియచేసే కొన్ని శాసనాలు ఉన్నాయి. అంటే శాతవాహనులు తమ పరిపాలనను కొన్ని శాసనాల ఆధారంగాను మరియు కొన్ని గ్రంథాల ఆధారంగాను వారి పరిపాలనను కొనసాగించేవారు. ఆ శాసనాలు ఏంటి, ఆ గ్రంథాలు ఏంటి చూద్దాం. ఒకటి మొదటిగా శాతవాహనులు తమ పరిపాలనను కొనసాగించడానికి అంటే వేటి ఆధారంగా పరిపాలన చేసేవారంటే మొదటిగా శాసనాలను చూస్తే ఒకటి నాసిక్ శాసనం అండి, నాసిక్ శాసనం. రెండు ఉస్మాన్ఘర్ శాసనం, ఉస్మాన్ఘర్ శాసనం. మూడు అమరావతి శాసనం, అమరావతి శాసనం.
ఓకే అండి, అమరావతి శాసనం. ఓకేనండి. సో శాతవాహన పరిపాలన గురించి పేర్కొంటున్న శాసనాలు ఏవండి? శాతవాహనుల పరిపాలన గురించి పేర్కొంటున్న శాసనాలు ఏవండి మనకి చెప్పుకో. ముఖ్యంగా ఒకటి నాసిక్ శాసనం, ఉస్మాన్గర్ శాసనం, నెక్స్ట్ అమరావతి శాసనం అండి. అమరావతి శాసనం. అయితే వీళ్ళ గురించి అంటే శాతవాహనులు ఏ గ్రంథాల ఆధారంగా వారి పరిపాలన కొనసాగించారు? గ్రంథాలండి. శాతవాహనులు తమ పరిపాలన కొనసాగించడానికి ఉపయోగించినటువంటి గ్రంథాలు ఏంటంటే ఒకటి గాథా సప్తశతి హాలుడు రాశాడండి, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. రెండు ఏంటండి, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు. ఓకేండి, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు. ఎవరు రాశారండి? హాలుడు. ఇది ఎవరు రాశారండి? వాత్సాయనుడు. ఓకే అండి. సో అంటే శాతవాహనులు గాథా సప్తశతి, రెండు వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, అంత మాత్రమే కాదండి అర్థశాస్త్రం అంటే సో కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. ఎవరు రాశారు దీన్ని? కౌటిల్యుడు. అంత మాత్రమే కాదు, మనువు రాసినటువంటి మనుధర్మశాస్త్రం అండి. మనుధర్మశాస్త్రం. ఓకే అండి, మనువు రాసినటువంటి మనుధర్మశాస్త్రం. ఓకే అండి. సో శాతవాహనుల యొక్క పరిపాలనకు ఆధారమైనటువంటి గ్రంథాలు ఏంటండి? గాథా సప్తశతి, హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం, మనువు రాసినటువంటి మనుధర్మశాస్త్రం. వీటి ఆధారంగా శాతవాహనులు వారి పరిపాలనను కొనసాగించడం జరిగేది. ఓకేండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతులుగా ఉండి తర్వాత స్వతంత్రించుకున్నారని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఓకేండి. అయితే పరిపాలనా విషయంలో కూడా శాతవాహనులు మౌర్యుల యొక్క విధానాన్నే కొనసాగించారు. అండి, మౌర్యులు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో శాతవాహనుల యొక్క పరిపాలన కూడా మౌర్యుల పరిపాలనా విధానాన్నే పోలి ఉండేది. ఓకేండి. అయితే ఇక్కడ శాతవాహనుల పరిపాలనకి మౌర్యుల పరిపాలనకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే అక్కడ రాజు ఒక మానవ మాతృడు మాత్రమే. అయితే ఇక్కడ శాతవాహనుల కాలంలో ఒక రాజు, శాతవాహన చక్రవర్తి ఒక దైవాంశ సంభూతుడిగా కొనసాగేవాడు. ఓకేండి. సో మౌర్యుల కాలంలో రాజు మానవ మాతృడిగా ఉంటే, అంటే అశోకుని కాలంలో రాజు మానవ మాతృగా ఉంటే, ఇక్కడ శాతవాహన పీరియడ్ వచ్చేటప్పటికి రాజు ఒక దైవాంశ సంభూతుడిగా పేర్కొన్నాడు. అంటే ఇక్కడ రాజ్యం అనేది వంశపారంపర్యంగా వచ్చిందండి. రాజ్యం తండ్రి నుంచి కుమారుడికే వచ్చింది. అంటే రాజ్యం వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ మౌర్యుల కాలంలో కానీ శాతవాహనుల కాలంలో కానీ అక్కడ రాజు మానవ మాతృడు. అంటే అరే బాబు, నేను కూడా పరిపాలించే నేను కూడా మీలో ఒక్కడిని అని చెప్పుకునేవాడు రాజు మౌర్యుల కాలంలో. బట్ శాతవాహన కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. రాజు ప్రజలందరూ ఒకటి, రాజు వేరే. అంటే ఒక లెవెల్ ఉండేది రాజుకి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శాతవాహన కాలంలో పరిపాలన నిరంకుశత్వ పరిపాలన జరిగిందండి. అంటే ప్రజల్ని హింసించడమని కాదు కానీ అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ, అంటే శాతవాహన పరిపాలన కేంద్రీకృతమైన పరిపాలన కాదండి. కేంద్రీకృత పరిపాలన అంటే కింగ్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఓకే అండి. అంటే సో శాతవాహనంలో రాజు దైవాంశ సంభూతుడండి. బట్ మౌర్యుల్లో రాజు ఒక సామాన్య మానవ మాతృడు. ఓకే అండి. అయితే ఇందులో భాగంగా అశోకుడు తనను తాను రాజన్గా పేర్కొనేవాడండి. అశోకుడు తనను తాను ఏమని పేర్కొనేవాడండి? రాజన్ అంటే ప్రజల్లో ఒకడు, అంటే అందరిలో ఒక్కడని. సో బట్ గౌతమిపుత్ర శాతకర్ణి తనను తాను ఏమని పేర్కొన్నాడంటే రాజు అని పేర్కొనడం జరిగింది. రాజుగా ప్రకటించుకున్నాడు. ఓకే అండి. ఎవరండి?
సో అశోకుడు తనను తను రాజన్గా ప్రకటించుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఏం పేర్కొన్నాడండి? తనను తాను రాజరాజుగా పేర్కొనేవాడండి. తనను తాను రాజరాజుగా పేర్కొన్నాడండి. ఓకే అండి. సో అంటే రాజరాజు, రాజాదిరాజ, రాజమార్తాండ అనేవారు అప్పట్లో. చూసేవారా? రాజాదిరాజు, రాజమార్తాండ అంటే ఇవి రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే రాజు అందరిలో ఒక్కడు కాదు, రాజు ఒక దైవాంశ సంభూతుడు. అంటే మౌర్యుల కాలంలో రాజు అంటే ప్రజలు రాజుల దగ్గరికి వచ్చినప్పుడు కొంత ఇంటరాక్షన్స్ ఉండేవి. శాతవాహనుల కాలంలో ఉండేవి కానీ బట్ ఆ ఇంటరాక్షన్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. అవేంటి అని చెప్పేసి మనం ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులు డిస్కస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా అధ్యయనం చేస్తామండి. ఓకే అండి. అయితే ఇక్కడ శాతవాహన కాలంలో రాజులు ఏమని బిరుదులు ధరించేవారండి? రాజులను ఏమని సంబోధించేవారు? మొట్టమొదటిగా ఏమండి అంటే రాజులు మహారాజు, రాజాదిరాజు ఏమని పిలిచి చెప్పారండి? మహారాజా, రాజాదిరాజా అనే బిరుదులు వాళ్ళకి పెట్టుకున్నారండి. ఏంటండి? శాతవాహన చక్రవర్తులు అంటే ఒక శాతవాహనలే కదండి, దక్షిణాపదంలో మొదటిసారిగా మహారాజా, రాజాదిరాజా, రాజమార్తాండ అనే బిరుదులు పెట్టుకున్న మొట్టమొదటి రాజులు ఎవరండి? శాతవాహనులండి. ఓకేండి. దక్షిణాపదంలో మొట్టమొదటిసారిగా ఈ బిరుదులు వాడినటువంటి రాజులు ఎవరండి? శాతవాహనులు. అయితే ఉత్తరాపదంని మనం గమనించినట్లయితే ఉత్తరాపదంలో ఈ బిరుదులు వాడినటువంటి మొట్టమొదటి రాజులు ఎవరంటే కుషానులండి. ఎవరండి? కుషానులు. ఇప్పుడు చెప్పండి, 2 పాయింట్ కన్క్లూడ్ చేసి చెప్పండి. ఉత్తర భారతదేశంలో మహారాజు, రాజాదిరాజు అనే బిరుదులను మొదటిసారిగా ఉపయోగించింది కుషానులైతే ఏంటండి ఉత్తర భారతదేశంలో రాజాదిరాజు, మహారాజు అనే బిరుదులను మొదటిసారిగా ఉపయోగించింది కుషానులైతే దక్షిణ భారతదేశంలో రాజాదిరాజు, రాజమార్తాండ, మహారాజు అనే బిరుదులను మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరండి? శాతవాహనులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేండి. ఇది శాతవాహనులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే శాతవాహనులు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఒకసారి. శాతవాహనులు తమ రాజ్యాన్ని విభజించేటప్పుడు శాతవాహనులు తమ రాజ్యాన్ని చూడండి ఒకసారి. శాతవాహనులు మొత్తం రాజ్యం శాతవాహన రాజ్యం మనం గమనించినట్లయితే ఈ రాజ్యానికి అధిపతి ఎవరండి? రాజ్యాధిపతి ఎవరండి? రాజు అండి. శాతవాహనులకి రాజ్యానికి అధిపతి ఎవరండి? అధిపతి ఎవరు? శాతవాహన సామ్రాజ్యానికి అధిపతి ఎవరండి? రాజు అండి. అధిపతి ఎవరు? రాజు. రాజ్యంకి అధిపతి రాజు అండి. సో ఈ రాచరికం ఏ విధంగా ఉండేది? శాతవాహనుల కాలంలో రాచరికం ఏ విధంగా ఉండేదంటే రాచరికం అనేది వంశపారంపర్యంగా ఉండేదండి. రాచరికం ఏ విధంగా ఉండేది? వంశపారంపర్యంగా ఉండేది. రాచరికం అనేది వంశపారంపర్యంగా ఉండటం జరిగింది. అంత మాత్రమే కాదు, రాజు దైవాంశ సంబోధుడిగా చెప్పుకున్నామంటే ఏం చెప్పుకున్నామండి? ఇక్కడ నిరంకుశత్వంగా ఉండేదండి. ఏంటండి? నిరంకుశత్వంగా ఉండే అంటే రాజు తర్వాత రాజు కుమారుడు మాత్రమే అధికారంలోకి వచ్చేవాడు. రాజు కుమారుడు మాత్రమే అధికారంలోకి వచ్చే ఆనవాయితీ ఉండేది. అయితే యువరాజులు ఎప్పుడైనా రాజ్యాధికారం చేపట్టేటప్పుడు ఆ రాజ్యాధికారం యువరాజులు చేపట్టే లోపే ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి శిక్షణలన్నీ కూడా తన పట్టాభిషేకం చేయడం కంటే ముందే నేర్చుకునేవాడు అని చెప్పేసి మనం చాలా స్పష్టమైన ఆధారాలు మనకి ఇక్కడ లభ్యమవుతా ఉన్నాయండి. ఏంటండి? రాజ్యాధికారం చేపట్టడానికి ముందే యువరాజులు ఆ రాజ్యాధికారానికి సంబంధించిన శిక్షణలన్నీ కూడా నేర్చుకునేవారు అని చెప్పేసి మనకి స్పష్టమైన ఆధారం అండి. ఓకే అండి. అయితే శాతవాహనులు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారండి. ఓకే అండి. సో తర్వాత ఈ ఆహారాలను ఎలా విభజించారంటే విషయాలుగా విభజించారండి. ఓకే అండి. ఆ రాజ్యం మొత్తాన్ని ఆహారాలుగాను, ఆహారాన్ని విషయాలుగాను, విషయాల్ని
గ్రామంగాను విభజించడం జరిగిందండి. ఓకే అండి. సో రాజ్యానికి అధిపతి రాజు అయితే ఆహారాలకు అధిపతి ఎవరండి? ఆహారాలకు అధిపతి ఎవరండి? అమాత్యులు అనేవారండి. ఆహారాలకు అధిపతులను అమాత్యులు. ఆహారాలకు అధిపతులు ఎవరండి? అమాత్యులు అండి. విషయాలకు అధిపతి ఎవరండి? విషయాపతి. ఓకే, విషయాధిపతి. విషయాధిపతి. విషయాలకు అధిపతి ఎవరండి? విషయాధిపతి. గ్రామానికి అధిపతి ఎవరండి? గుల్మిక. ఏమంటారు? గ్రామిక లేదా గ్రామిక లేదా గుల్మిక. గ్రామిక లేదా గుల్మిక. గోపుడు అండి. ఇంకో పేరు అండి గోపుడు. ఓకే అండి. సో ఏం చేసామండి? శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య భాగాలు ఏంటండి? రాజ్య భాగాలు. రాజ్య భాగాలు ఏంటండి? నెక్స్ట్ రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకులు. ఓకే అండి. ఆ రాజ్య భాగాలను పరిపాలించే పరిపాలకులు. ఓకే అండి. శాతవాహనంలో ఉన్నటువంటి రాజ్యం పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహన సామ్రాజ్యాన్ని కొన్ని విభాగాలుగా విభజించడం జరిగింది. సో అందులో మొదటిది రాజ్యం అండి. ఈ రాజ్యానికి అధిపతి లేదా పరిపాలకులు ఎవరండి? రాజు. సో రాజు ఏ విధంగా వచ్చేవాడండి? శాతవాహన సామ్రాజ్యంలో వంశపారంపర్యంగా వచ్చేవాడు. తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత వారి కుమారుడు. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే నిరంకుశత్వంగా ఈ రాచరికం ఉండేది. మౌర్యుల కాలంలో మనం డిస్కస్ చేసినట్లు మౌర్యుల కాలంలో రాచరికం అనేది కేవలం రాజు మానవ మాత్రుడుగా ఉంటే ఇక్కడ దైవాంశ సంభూతుడిగా ఉండేవాడు. అంటే ప్రజల్లో నేను ఒక్కడిని అని చెప్పుకునే సాంప్రదాయం ఇక్కడ లేదండి. ఓకే. తర్వాత రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారండి. ఆహారాలుగా విభజించారు. సో ఆహారాలు పరిపాలించే వ్యక్తులు ఏమన్నారంటే అమాత్యులు లేదా కుమారామాత్యులు అనేవారండి. కుమారామాత్యులు, కుమార అమాత్యులు. ఓకే అండి. అయితే ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజు ఉండేవాడు. అంటే రాజ్యం మొత్తం రాజు ఆధీనంలో ఉంటే తర్వాత ఉన్న ఆహారాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉండండి? రక్త సంబంధికులు. రక్త సంబంధికులు లేదంటే కుమారుల యొక్క ఆధీనంలో ఉండేదండి. కుమారుల యొక్క ఆధీనంలో ఉండడం జరిగేది. ఓకేని. తర్వాత విషయాన్ని పరిపాలించే అధిపతిని ఏమంటామండి? విషయాధిపతి అంటామండి. సో గ్రామాన్ని పరిపాలించే అధిపతిని గ్రామిక లేదా గుల్మిక లేదా గోపుడు అంటామండి. ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తూ ఉందంటే మేకధోని శాసనం అండి. మేకధోని శాసనంలో గోపుడు లేదా గుల్మిక అనే అంశాలు పేర్కొనడం జరిగిందండి. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్కి మనం అప్లై చేయాలంటే సో ఇక్కడ ఏం చేసుకోవచ్చండి? దీన్ని రాష్ట్రంగా పరిగణిస్తే దీన్ని ఏమనుకోవచ్చండి? ఒక జిల్లా అనుకోవచ్చు, విషయాన్ని మండలం అనుకోవచ్చు, రిమైనింగ్ గ్రామాన్ని మన గ్రామంగా పోల్చవచ్చు. అంటే ఇదంతా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం శాతవాహన చక్రవర్తులు అడ్మినిస్ట్రేషన్ కోసం ఇదంతా కూడా ఇలా రాజ్యాన్ని విభజించడం జరిగిందండి. ఓకేనండి. అయితే ఈ రాజ్యం రాజు చేతిలో ఉన్న తర్వాత ఇక్కడ రాజ్యం అనేది ఒక కేంద్రీకృత రాజ్యం కాదండి. శాతవాహన రాజ్యం అనేది ఏంటండి? ఒక కేంద్రీకృత రాజ్యం కాదు. ఏం చెప్పండి? శాతవాహనుల సామ్రాజ్యం అనేది ఒక కేంద్రీకృతమైనటువంటి రాజ్యం కాదుగా మనం చెప్పుకున్నాం. ఓకే అండి. ఏం చెప్పాం? శాతవాహనుల రాజ్యం అనేది ఏంటండి? కేంద్రీకృత రాజ్యం కాదు. శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృత రాజ్యం కాదండి. కేంద్రీకృత రాజ్యం కాదండి. సో వీళ్ళ కింద అనేక సామంత రాజ్యాలు ఉండేవండి. కేంద్రీకృత రాజ్యం కాదు. సో వీళ్ళ కింద ఎవరు ఉండేవారండి? అనేక సామంత రాజ్యాలు ఉండేవి. అంటే వీళ్ళ కింద అనేక సామంత రాజ్యాలు ఉండేవండి. వీళ్ళ కింద అనేక సామంత రాజ్యాలు ఉండేవి. ఓకే అండి. సో అంటే ఏంటి సామంత రాజ్యాలు అని చెప్పేసి అంటే రాజు తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో భాగంగా వేరే రాజ్యం మీద దండెత్తినప్పుడు పూర్వం ఏం చేసేవారు? అక్కడ రాజుని సంహరించేసి ఆ రాజ్యాన్ని ఈ రాజులు ఆక్రమించుకునేవారు.
పాత చరిత్రను అంతా గమనించినట్లయితే. కానీ శాతవాహనులు వంశానికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, శాతవాహనులు ఏదైనా ఒక రాజ్యం మీద దండేస్తే ఆ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించిన తర్వాత, వాళ్ళు జయించిన తర్వాత అక్కడే ఉన్న ఒక రాజును నియమించి, అరే బాబు నువ్వు మా అండర్లో పనిచేయి అని చెప్పేసి వాళ్ళకి ఆ రాజ్యాన్ని విడిచిపెట్టడం జరిగిందండి. ఓకే అండి. పన్నుల రూపంలో అయితేనే ఏ రూపంలో అన్నీ కూడా శాతవాహన సామ్రాజ్యం మొత్తం చూసుకుంటుంది. బట్ శాతవాహనుల యొక్క అండర్లో వీళ్ళు వర్క్ చేస్తారండి. ఓకే అండి. శాతవాహన అండర్లో వీళ్ళు సామంత రాజులు అనేవారు వర్క్ చేస్తారు, పని చేస్తూ ఉంటారు. ఓకే అండి. అయితే శాతవాహన కాలంలో ఈ సామంత రాజ్యాలను ఏమని పిలిచేవారంటే జనపదాలు అని పిలిచేవారండి. ఏమని పిలిచేవారండి? జనపదాలు. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చండి, రాష్ట్ర పరిపాలన ఉన్న సామంత రాజులు పరిపాలించే ఆ రాజ్యాన్ని ఏమన్నారండి? జనపదాలు అనొచ్చండి. ఓకే అండి. జనపదాలు ఏం చెప్పామండి ఇక్కడ మనం? అంటే అప్పట్లో శాతవాహన సామంత రాజ్యాన్ని ఏమనేవారండి? అప్పట్లో సామంత రాజ్యాలను జనపదాలు అనేవారండి. జనపదాలు అనేవారు. చాలా ఎగ్జాంపుల్ చెప్పామండి జనపదాలకు మనం. సో మనం వాళ్ళు జయించిన రాజ్యాలు జనపదాలకు ఎగ్జాంపుల్ ఏం చెప్పారండి? అనూప జనపదం. ఓకే అండి. అనూప మహిష్మతి మధ్యప్రదేశ్ అండి. అనూప జనపదం, మహిష్మతి జనపదం. ఇంకేం చెప్పండి? ఋషిక జనపదం. ఓకే అండి. ఏం చెప్పండి? ఋషిక జనపదం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ అండి. ఋషిక జనపదం ఎక్కడ ఉండదండి? గుజరాత్లో ఉంది. ఇవి ఎక్కడ ఉన్నాయండి? ఇది మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అనూప మరియు మహేశ్వతి ఎక్కడ ఉన్నాయండి? మధ్యప్రదేశ్లో ఉన్నాయండి. ఓకే. సామంత రాజ్యాలను అప్పట్లో జనపదాలుగా పిలిచేవారండి. ఓకే. అంటే మనం ఏం చేస్తామండి, శాతవాహన సామ్రాజ్యాన్ని అంతటికి అధిపతి రాజు అయితే శాతవాహనులు ఏం చేసేవారంటే, శాతవాహనుల యొక్క పరిపాలన అనేది ఒక కేంద్రీకృతమైన పరిపాలన కాదండి, ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ కాదు. అంటే రాజు ఏది అమలు అంటే రాజే మొత్తాన్ని చూసుకునేవాడు కాదు. రాజు కింద కొన్ని సామంత రాజులు ఉండేవారు. సో అంటే ఏదైనా రాజ్యాన్ని జయించిన తర్వాత అక్కడ స్థానిక రాజుని నువ్వు మా అండర్లో పరిపాలించుకోరా బాబు అని చెప్పేసి శాతవాహన రాజులు విడిచిపెట్టేవారు. సో వీళ్ళని మనం సామంత రాజ్యాలు అంటామండి. అయితే శాతవాహన కాలంలో ఈ సామంత రాజ్యాలకు పెట్టిన పేరేటండి? జనపదం. ఓకేండి. సో జనపదం అని ఎక్కడొచ్చినా మన క్లాస్లో ఏమనుకోవాలంటే ఇదొక ఇదొక సామంత రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. శాతవాహన కాలం నుండి. సో ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ అనూప జనపదం, మహిష్మతి జనపదం, ఋషిక జనపదం ఇలాంటివన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన జనపదాలండి. ఓకేండి. అయితే ఈ సామంత రాజ్యాల్ని పూర్వము ఎవరు పరిపాలించేవారంటే రాజులు వాళ్ళ యొక్క కుమారులే పరిపాలించేవారండి. చాలా మట్టుకు రాజులు వాళ్ళ యొక్క కుమారులు మాత్రమే ఈ సామంత రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఓకే అండి. అంటే రాజులు వాళ్ళ వారసులు అండి. అయితే ఈ సామంత రాజ్యాలని పరిపాలించే వాళ్ళ మీద కొంతమంది అధికారులు నియమింపబడేవారండి. ఆ అధికారులు మనం ఏమని పిలిచేస్తామంటే మహాభోజ. ఏమని పిలిచేవారండి? మహాభోజ మరియు మహారథ అని పిలిచేవారండి. మహారథ అని పిలిచేవారండి. ఓకే అండి. సో సాధారణంగా అప్పట్లో ఈ సామంత రాజ్యాలంటే ఎవరో ఉండేవారు కాదండి. ఈ సామంత రాజ్యాలంటే రాజు యొక్క రక్త సంబంధికులు కానీ లేదంటే రాకుమారులు కానీ ఈ సామంత రాజ్యాలను పరిపాలించేవారు. ఓకే అండి. సో వాళ్ళు లేని పక్షంలో, సో వాళ్ళకి వీలు కాని పక్షంలో ఈ సామంత రాజ్యాన్ని పరిపాలించే ఈ రాజుల మీద, ఈ సామంత రాజ్యాన్ని పరిపాలించే రాజుల మీద పర్యవేక్షణ కోసం ఉన్నటువంటి అధికారులు ఎవరండి? మహాభోజ లేదంటే మహారథ అనే పేరు కలిగిన అధికారులు నియమింపబడేవారు. అంటే అర్థమవుతుందండి. సామంత రాజ్యాలని యువరాజులు కానీ రాకుమారులు కానీ సాధారణంగా పరిపాలించేవారు కొన్ని సామంత రాజ్యాల్ని. వాళ్ళు కాకుండా మిగతా సామంత రాజ్యాలపైన పర్యవేక్షణ కోసం కొంతమంది అధికారులను నియమించేవారండి. ఆ అధికారులు ఏమంటారంటే మహాభోజ లేదంటే మహారథ అని
అధికారులు ఆ సామంత రాజుల మీద అజమాయిషీ చేయడానికి నియమింపబడిన అధికారులు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే శాతవాహనుల సామంత రాజ్యాలు జనపదాలు అనేవారు. ఈ జనపదాలను పరిపాలించే రాజుల మీద అజమాయిషీ చలాయించడానికి మనకి మహాభోజ లేదంటే మహారథ అనే అధికారులు నియమించేవారండి. ఓకే అండి. సో సామంతరాజులు కూడా కొన్నిసార్లు మహారథ మహాభోజ అనే నామధేయం కలిగిన వ్యక్తులు అని బిరుదాంకితం కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారండి. డైరెక్ట్ కొంతమంది సామంతరాజులు కూడా వాళ్ళ మీద అధికారులు లేకుండా వాళ్ళే పరిపాలనలో ఎఫిషియన్సీ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా మహాభోజ మహారథ అనే బిరుదులు డైరెక్ట్గా ఇచ్చేవారండి. ఓకే అండి. అంటే ప్రత్యక్షంగా వాళ్ళ మీద అధికారులు ఎవరు నియమించేవారు కాదు. పలానా సామంత రాజ్యంలో ఆ రాజు బలిష్టమైన వ్యక్తి, మంచి ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి అంటే ఆ రాజే, ఆ సామంత రాజ్యం మహాభోజుడుగాను మహారథగాను బిరుదు తీసుకునేవాడు. ఒకవేళ ఆ సామంత రాజ్యంలో రాజు ఎఫిషియన్సీగా లేకుండా ఆ రాజు యొక్క రక్త సంబంధికుడై ఉంటే ఆ రాజు యొక్క రక్త సంబంధం తొలగించకుండా వాళ్ళ మీద అధికారులుగా మహాభోజ లేదా మహారథ అనే అధికారులను నియమించినట్టు మనకి చరిత్రలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయండి. అంటే సింపుల్గా చెప్పాలంటే జనపదాలను రాజు, మహారథులు, మహాభోజులు అనే అధికారులు పాలించారండి. సింపుల్గా చెప్పాలంటే జనపదాలను పరిపాలించే వ్యక్తులు ఎవరండి? సింపుల్గా సామంత రాజ్యం, అదే జనపదాన్ని సామంత రాజ్యం చూడండి. సామంత రాజ్యాన్ని పరిపాలించే రాజు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మహాభోజ లేదంటే మహారథ అనే బిరుదును కలిగి ఉండేవాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. అంటే జనపదాలను పరిపాలించే రాజు మహాభోజ లేదంటే మహారథ అనే బిరుదును కలిగి ఉండేవాడు అని చెప్పేసి మనం చాలాసార్లు చరిత్రలో స్పష్టమైన ఆధారాలు లభించేయండి. ఓకే అండి. సో ఎవరు ఈ రాజు, మహారాజు, మహారథ ఈ బిరుదులు గురించి మనం ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. చూద్దాం. చూడండి, శాతవాహన సామ్రాజ్యం అంత కేంద్రీకృతమైన సామ్రాజ్యం కాదు. శాతవాహన సామ్రాజ్య మండలంలో అనేక సామంత రాజ్యాలు ఉండేవి. ఓకే, సామంత రాజ్యాన్ని జనపదాలుగా పిలిచేవారు. ఆ జనపదాలను పరిపాలించే రాజులను జనపదాలను పరిపాలించే వ్యక్తులను రాజు లేదా మహాభోజ లేదా మహారథ అనేవాడు. ఎంత సింపుల్గా చెప్పుకోవాలండి. ఓకేండి. సో ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేద్దాం. మొదటిసారిగా ఏమన్నా రాజు, ఫస్ట్ ఏం చెప్పండి, రాజు. ఓకేండి, సామంత రాజ్యాలను పరిపాలించే రాజు అండి. ఓకేండి. సో రాజులు చిన్న చిన్న కుటుంబాలకు చెందినవారు ఉంటారండి. ఓకేండి. ఈ రాజులు ఎవరంటే చూడండి, సామంత రాజ్యాలకు చెందించిన వ్యక్తి ఈ రాజులు ఎవరంటే చిన్న చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులండి. ఓకేండి, చిన్న చిన్న రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తులు, కుటుంబాలకు చెందిన వ్యక్తులండి. ఓకేండి. ఈ సామంత రాజులు ఎవరండి? రాజులు చిన్న చిన్న రాజకుటుంబాలకు చెందినవారే ఉంటారు. సాధారణంగా చూడండి, ఎక్కడైనా ఈ రాజకీయ పరంగా మనం గమనించినట్లయితే ఏదైనా ఒక పరిపాలన చేసే వ్యక్తి తన అనుకున్న వాళ్ళని తన చుట్టూ పెట్టుకుంటాడండి. అలాగే వీళ్ళు కూడా చేశారు. ఓకే అండి. సో మ్యాక్సిమం చిన్న చిన్న రాజకుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ రాజకుటుంబాలని అంటే ఒక చిన్న చిన్న ప్రదేశాలని అంటే ఒక గ్రామాన్ని లేదా ఒక మండలాన్ని అంటే ఒక ఆహారాన్ని పరిపాలించే రాజులు వాళ్ళని మనం ఏమంటామంటే రాజు అంటామండి. ఓకేనే, స్థానికంగా. సో అంటే మనం రాజు అనేది మాట్లాడే మాట శాతవాహన సామ్రాజ్యానికి అంతటికీ అప్లై చేయట్లేదండి. ఒక సామంత రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. సామంత రాజ్యానికి ఉన్నటువంటి రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకేండి. సో ఈ రాజు చిన్న చిన్న రాజు కుటుంబాలకు చెందినవాడే ఉంటాడండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కుబేర రాజు పేరు చెక్కిన అస్థికల భరణి ఏంటండి? ఈ కుబేర రాజు అనే పేరు చెక్కిన అస్థికల భరణి ఎక్కడ లభ్యమైందండి? బట్టిప్రోలులో లభ్యమైందండి. బట్టిప్రోలులో లభ్యమవడం జరిగింది. ఓకేండి. సో కుబేరరాజు అనే ఒక సామంత రాజు గురించి, కుబేరరాజు అనే ఒక సామంత రాజు యొక్క అస్థికల భరణి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు భద్రపరిచినటువంటి భరణి ఎక్కడ దొరికిందంటే బట్టిప్రోలు ప్రాంతంలో మనకి దొరకడం జరిగిందండి. బట్టిప్రోలు, గుంటూరు జిల్లా. ఓకే, బట్టిప్రోలు ప్రాంతంలో జరగబడింది. ఒకటి ఇది రాజుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ ఏం చెప్పండి? మహారథులు అని చెప్పామండి. ఏం చెప్పండి? మహారథులు.
ఎవరి మహారథులు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మహారథ అనే పదవి వంశపారంపర్యంగా వస్తుందండి. ఏంటంటే సామంతరాజులకు ఈ పదవి ఎలా వస్తుందండి? వంశపారంపర్యంగా వస్తుంది. వంశపారంపర్యంగా ఈ మహారథ అనే పదవి వంశపారంపర్యంగా వస్తుందండి. ఓకేండి. సో ఏదైనా ఒక సామంత రాజ్యాన్ని తీసుకునేటప్పుడు ఆ సామంత రాజ్యాన్ని పరిపాలించే ఈ మహారథ అనే బిరుదు, రాజు అనే బిరుదు ఎవరు వస్తుంది? ఆ చిన్న చిన్న రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులకి మాత్రమే వస్తుంది. సో ఈ మహారథ అనే బిరుదు ఎవరికి వస్తుందంటే, ఈ మహారథ అనే బిరుదు కూడా ఏ విధంగా వస్తుందంటే వంశపారంపర్యంగా వస్తుందండి. ఓకేండి. అయితే మహారథుల్లో అంటే సింపుల్గా ఏం చెప్పారు, వీళ్ళ డ్యూటీ ఏంటి, వీళ్ళ యొక్క ముఖ్యమైన విధి నిర్వహణ ఏంటి? ఈ మహారథుల యొక్క ముఖ్యమైన విధి నిర్వహణ ఏంటంటే వీళ్ళు రాజ్యంలో పన్నులు వసూలు చేయటం ఈ మహారథుల యొక్క ముఖ్యమైన విధి అండి. ఓకే అండి. అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే వీళ్ళు కేవలం పన్నులు మాత్రమే వసూలు చేస్తారు, కానీ పన్నులు విధించే అధికారం ఎవరికి లేదండి? ఈ మహారథ అనే బిరుదు పొందినటువంటి సామంత రాజులకు లేదు. ఓకే. సో ఈ మహారథ అనే బిరుదు అనకూడదు, కానీ పదవి ఏ విధంగా వస్తుందంటే వంశపారంపర్యంగా వస్తుంది. సో ఈ మహారథుల యొక్క ముఖ్యమైన విధి ఏంటి శాతవాహన సామ్రాజ్యంలో అంటే వీళ్ళు ముఖ్యంగా పన్నులు విధించేవారు. వీళ్ళు విధి ఏంటి? పన్నులు విధించడం వీరు ముఖ్యమైన విధి. పన్నులు మాత్రమే విధించగలరు, కానీ పన్నులు మాత్రమే వసూలు చేస్తారు, కానీ పన్నులు రద్దు చేసే అధికారం వీళ్ళకి లేదు. పన్నులు రద్దు చేసే అధికారం వీళ్ళకి లేదండి. ఎవరికి? మహారథులకి లేదని చెప్పుకోవచ్చు. అంటే సింపుల్గా పన్నులు విధింపు, తగువులకు చిన్న చిన్న తగువులు అయితే పరిష్కరించడం, ఓకేనే. ఇలాంటివన్నీ కూడా ఈ మహారథులు చేస్తారండి. అంటే ఏంటి? పన్నులు ఏం చెప్పండి, పన్నులు ఏం చేస్తామండి? పన్నులు విధిస్తారు. ఎవరు? పైన రాజుగారు ఏ విధంగా అయితే ఆర్డర్స్ చేస్తారో ఆ విధంగా పన్నులు విధిస్తారు. పన్నులు విధించే అధికారం ఎందుకు ఇచ్చారంటే రాజ్యానికి ఆదాయం వస్తుంది కాబట్టి పన్నులు విధించే అధికారం ఈ మహారథులకు ఇచ్చారండి. సో పన్నులు విధిస్తారు, అట్ ద సేమ్ టైం ఏం చేస్తారండి? చిన్న చిన్న తగులు అయ్యి అనుకోండి, తగాదాలు తీరుస్తారు. తగాదాలు కూడా తీరుస్తారు, చిన్న చిన్న తగాదాలు తీరుస్తారు. అట్ ద సేమ్ టైం ఈ తగాదాలు తీర్చేసి ఇలా ఉండాలి రా బాబు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సామంత రాజ్యంలో వీళ్ళే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారండి. పరిష్కారాలు అంటే సమస్య వస్తే ఆ సమస్య కోసం రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ ఉన్నటువంటి మహారథుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరిపోతుందండి. ఓకేండి. అంత మాత్రమే కాదు, కొంతమంది న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులు ఉంటారండి. ఆ న్యాయాధిపతులకు కూడా వీళ్ళు మహారథులు సహకరిస్తూ ఉంటారండి. ఓకేండి. సో ఇది మహారథులు. నెక్స్ట్ మహారథి తర్వాత ఏంటి? ఫస్ట్ రాజు, తర్వాత మహారథులు, నెక్స్ట్ ఏంటి? మహాభోజులు అండి. మహాభోజ అన్నామండి. నెక్స్ట్ పదవి ఏంటంటే మహాభోజులు. ఎవరండి వీళ్ళు? మహాభోజులు. ఎవరు ఈ మహాభోజులు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మహాభోజ పదవి కూడా ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మహాభోజ అనే పదవి కూడా మనకి వంశపారంపర్యంగా వస్తుందండి. ఎలా వస్తుందండి? వంశపారంపర్యంగా వస్తుంది. ఈ మహాభోజ అనే పదవి కూడా వంశపారంపర్యంగా వస్తుంది. ఓకే. అయితే ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. మహాభోజులు ఏవైనా శాసనాలు వేసేటప్పుడు మహాభోజులు శాసనాల్లో చక్రవర్తుల పేర్లు ఉండవండి. అంటే ఈ సామంతరాజుల యొక్క పేర్లు ఉండవు. ఓకేండి. సింపుల్గా మనం ఏం చెప్పొచ్చండి? ఇక్కడ మహాభోజుల శాసనాల్లో మహాభోజులు శాసనాల్లో చక్రవర్తుల పేర్లు ఉండవు. ఏంటి? చక్రవర్తుల పేర్లు ఉండవు. అంటే మహాభోజ శాసనాల్లో చక్రవర్తుల పేర్లు ఉండవండి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చండి?
ఈ మహాభోజులకి అంటే ఆ శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించే ఈ చక్రవర్తి పేరు ఈ మహాభోజుల యొక్క శాసనాల్లో ఉండవు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, మహాభోజులు అనే రాజులు ఎవరండి, స్వతంత్ర హోదా కలిగిన రాజులుగా మనం చెప్పుకోవచ్చు కదండి. ఓకే అండి. సో ఏం చెప్పచ్చండి, మహాభోజుల శాసనాల్లో చక్రవర్తుల పేర్లు అనేవి ఉండవు. ఈ చక్రవర్తుల పేర్లు లేకపోవటం వల్ల మనం ఏం చేసుకోవాలండి, వీళ్ళు స్వతంత్ర హోదా ఏంటి, వీళ్ళు ఏం చెప్పుకోవచ్చు మనం, మహాభోజుల శాసనాల్లో చక్రవర్తుల పేర్లు లేకపోవడం వల్ల వీళ్ళకి స్వతంత్ర హోదా ఉండవచ్చు అని చెప్పేసి చరిత్రకారులు మనకి అభిప్రాయపడడం జరుగుతుందండి. ఓకేండి. అయితే ఈ మహాభోజుల యొక్క శాసనాల్లో ముఖ్యంగా కొన్ని జనపదాల పేర్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అనూప, ఋషిక, అనూప లేదంటే ఋషిక. ఓకేండి. అనూప, ఋషిక అనే కొన్ని మహాజనపదాలు, మహిష్మతి చెప్పుకున్నాం ఇందాక, మహిష్మతి మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్. ఋషిక ఎక్కడండి, గుజరాత్. ఓకేండి. శాసనాలు అనూప ఏంటి, కొంతమంది మహాభోజుల శాసనాల్లో ఉన్నటువంటి జనపదాలు పేర్లు ఏంటండి, అనూప, మహిష్మతి, ఋషిక మరియు ఋషిక. ఓకే అండి. ఇవి ఈ మహాభోజుల చక్రవర్తుల పేరులో ఉన్నటువంటి ప్రాంతాలండి. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పూణే ప్రాంతంలో మహాభోజక జనపదం, నాసిక్ ప్రాంతంలో రధిక జనపదాలు ఉన్నట్లు కొన్ని ఆధారాలు లభించాయండి. ఎక్కడండి, పూణా ప్రాంతంలో ఏంటండి, పుణే ప్రాంతంలో ఏ జనపదం ఉన్నట్టు మనకి కనిపించిందండి, మహాభోజక. అట్ ద సేమ్ టైం నాసిక్ ప్రాంతంలో కూడా రధిక అనే జనపదాలు ఉన్నట్లు కూడా మనకి ఆధారాలు లభ్యమవడం జరుగుతుంది. పూనా ప్రాంతంలో మహాభోజక జనపదం, నాసిక్ ప్రాంతంలో రధిక జనపదాలు ఉన్నాయి. జనపదం అంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి సామంత రాజ్యాన్ని మనం జనపదంగా పిలిచేవారండి. ఇదండి మహాభోజులకు సంబంధించినటువంటి వివరాలు. ఓకేండి, మహాభోజులకు సంబంధించినటువంటి వివరాలు. ఓకేండి, ఇది రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యం. ఫస్ట్ ఏం చూసామండి మనం, రాజ్యం చూసాం. ఓకేండి, నెక్స్ట్ ఏం చూసామండి, రాజ్యం వంశపారంపర్యంగా వస్తుంది చూసాం. నెక్స్ట్ ఏం చూసామండి, సామంత రాజ్యాలు చూసాం. ఓకేండి. సో అయితే ఈ రాజ్యం ఏ విధంగా విడిపోతుంది చెప్పామండి, ఆహారాలుగా విడిపోతుంది. ఓకేండి, ఆహారాలుగా విడిపోవడం జరిగింది. ఆహారాల తర్వాత విషయ తర్వాత గ్రామంగా విడిపోవడం జరిగిందండి. ఓకేండి. సో నెక్స్ట్ ఏం చూద్దామండి మనం, ఆహారాలు. ఏంటి ఆహారాలు చూద్దాం, చూడండి. ఓకేండి, శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆహారాలు ఏంటి చూడండి. సో ఏంటండి ఆహారాలు చూడండి ఒకసారి, ఎవరైనా చెప్పగలరా? సామంత రాజ్యాలు పోను అంటే శాతవాహన రాజ్యం, ఇదంతా శాతవాహన రాజ్యం అయితే ఈ శాతవాహన రాజ్యంలో ఇదంతా కొన్ని శాతవాహన సామ్రాజ్యాలు ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక శాతవాహన సామ్రాజ్యం, ఇదొక సామంత రాజ్యం, ఇదొక సామంత రాజ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సామంత రాజ్యం. ఒకటి ఇది సామంత రాజ్యాలు అయినప్పుడు, ఈ సామంత రాజ్యాలు పోను మిగిలి ఉన్న ఈ ప్రాంతం ఉంది చూసారా, ఈ మిగిలి ఉన్న ప్రాంతాన్ని వీళ్ళు ఏం చేసేవారంటే, ఈ మిగిలి ఉన్న ప్రాంతాన్ని ఆహారాలుగా విభజించేవారండి. ఇవన్నీ ఏంటి, సామంత రాజ్యాలు. ఓకేండి, ఇది టోటల్ ఏంటండి, శాతవాహన రాజ్యాన్ని ఇవి ఏం చేస్తారండి, ఈ ఆహారాలుగా విభజించాలి. ఈ ఆహారాన్ని మళ్ళా కొన్ని ఏంటిగా విభజించారండి, కొన్ని విషయాలుగా విభజించేవారు. ఓకేండి, కొన్ని ఈ విషయాలుగా విభజించారు. ఈ విషయాలను మళ్ళీ తిరిగి ఏం చేశారండి, గ్రామాలుగా విభజించేవారు. ఇలా గ్రామాలుగా విభజించడం జరిగింది. అంటే సింపుల్గా ఆహారం అని చెప్తే ఏం చెప్పొచ్చు చెప్పండి, సామంత రాజ్యాల పోను మిగిలిన
మిగిలిన సామ్రాజ్యాన్ని ఆహారాలుగా విభజించడం జరిగింది. ఓకే అండి, సామంతరాజ్యం పోను మిగిలిన రాజ్యాన్ని ఆహారంగా విభజించడం జరిగిందండి. ఓకే అండి, అయితే శాతవాహనుల యొక్క శాసనాల్లో చాలా ఆహారాల పేర్లు లభ్యమయ్యాయండి. ఓకే అండి, సో చాలా ఆహారాల పేర్లు లభ్యమయ్యాయండి. ఓకే అండి, ఏంటి ఆ పేర్లు? శాతవాహన శాసనాల్లో లభ్యమైన ఆహారాల పేర్లు అంటే ఫస్ట్ శాతవాహనహారం, శాతవాహనహారం. ఓకే అండి, ఫస్ట్ ఏంటి శాతవాహనహారం. ఇది ఎక్కడుందంటే బళ్ళారి ప్రాంతంలో లభ్యమైంది. సో శాతవాహన శాసనాల్లో పేర్కొనబడినటువంటి కొన్ని ఆహారాలు ఏంటంటే ఒకటి శాతవాహనహారం, నెక్స్ట్ ఏంటంటే గోవర్ధనహారం అండి. గోవర్ధనాహారం. ఓకే అండి, ఈ గోవర్ధనాహారం ఎక్కడ బయలుపడిందంటే గోవర్ధనాహారం నాసిక్ ప్రాంతం అండి. ఓకే అండి, ఓకే, శాతవాహన శాసనాల్లో పేర్కొనబడిన మొట్టమొదటి శాతవాహనాహారం బళ్ళారి, తర్వాత గోవర్ధనాహారం. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకు ఉన్నటువంటి సోపారాహారం అండి. సోపారాహారం. ఈ సోపారాహారం ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర అండి, పూణే ప్రాంతంలో. పూణే ఏంటండి, మహారాష్ట్ర. నెక్స్ట్ ఇంకొన్నటువంటి ఆహారాలు ఏంటంటే మామలాహారం. ఓకేండి, ఈ మామలాహారం. ఓకే, ఈ మామలాహారం కూడా ఎక్కడ ఉందంటే పూణే అండి. పూణే మహారాష్ట్ర ప్రాంతంలో ఉందండి మామలాహారం. ఓకే అండి, నెక్స్ట్ ఉన్నటువంటి ఆహారం ఏంటంటే కోడూరాహారం. ఫిఫ్త్ వన్ ఏంటండి కోడూరాహారం. ఈ కోడూరాహారం. నెక్స్ట్ వైజయంతి ఆహారం అండి. నెక్స్ట్ ఏంటండి వైజయంతి ఆహారం. వైజయంతి ఆహారం ఏంటండి వైజయంతి ఆహారం. నెక్స్ట్ కపూర బారక ఆహారం అండి. నెక్స్ట్ ఏంటండి సెవెంత్ వన్ కపూర బారక ఆహారం. కపూర బారక ఆహారం ఎక్కడ ఉందండి? గుజరాత్లో ఉందండి. గుజరాత్. ఓకేండి, కపూర బారక ఆహారం ఎక్కడ ఉందండి? గుజరాత్లో ఉందండి. ఓకేండి, గుజరాత్లో ఉన్నాయి. ఓకేండి, సో ఇవన్నీ కూడా శాతవాహనుల శాసనాల్లో పేర్కొనబడినటువంటి ముఖ్యమైన ఆహారాలు అండి. అంటే ముఖ్యంగా ఇవన్నీ ఎక్కడ పేర్కొన్నాయంటే కార్లే నాసిక్ శాసనాలు అండి. ఏంటండి ముఖ్యంగా కార్లే నాసిక్ శాసనాలు రెండవ పులోమావి యొక్క కార్లే మరియు నాసిక్ శిలా శాసనాల్లో ఈ శాతవాహన ఆహారాలు అనేవి ముఖ్యంగా పేర్కొనడం జరిగిందండి. ఓకేండి, అంటే ఓకే అండి, సింపుల్గా కార్లే నాసిక్ శాసనాలు. ఈ నాసిక్ శిలా శాసనం ప్రకారం అప్పట్లో ఉన్న ఈ ఆహారాలన్నిట్లో కూడా పేరు ప్రఖ్యాతులు గావించిన ఆహారం ఏంటంటే గోవర్ధనాహారం అండి. ఏంటండి గోవర్ధనాహారం. ఓకే అండి, నాసిక్ ప్రాంతంలో ఉన్నటువంటి గోవర్ధనాహారం అప్పట్లో ఉన్న ఆహారాలన్నింటిలో కూడా కొన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. గోవర్ధనాహారం అండి. ఓకే అండి, అయితే ఈ ఆహారాలకు అధిపతులు ఎవరండి? అధిపతులు మనం డిస్కస్ చేసాం. అధిపతులు ఎవరండి? అమాత్యులు. ఎవరండి? అమాత్యులు లేదా కుమారమాత్యులు వీళ్ళకి అధిపతులుగా నియమించేవారండి. ఓకే అండి, అయితే ఈ అధిపతులకి అమాత్యులు లేదా కుమారమాత్యులకి వీళ్ళకి మహాతలవర అనే బిరుదు ఉండేదండి. అమాత్యులకి లేదా కుమారమాత్యులకి ఏ బిరుదు ఉండేదండి? మహాతలవర అని పేరు ఉండేదండి. అంటే సింపుల్గా ఏం చెప్పాం, ఈ అమాత్యులని అధికారులను ఆ ఆహారాలకు అధిపతులుగా నియమించడం జరిగిందండి. ఈ అమాత్యులకి ఇంకో పేరే ఉండదండి, మహాతలవర. ఆహారాల అధిపతులకు ఉన్నటువంటి మహాతలవర అనే బిరుదులు కూడా ఉండేయండి. ఓకే అండి, సో అండి అమాత్యులకు అధికారులు ఇవండి అమాత్యులకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలండి. అయితే ఈ మహాతలవార అను ప్రధాన సేనాధిపతి చూడండి, కొన్నిసార్లు ఈ మహాతలవార అనేది చూడండి ఏం చెప్పాను ఫస్ట్గా, అధిపతులు అంటే ఆహారాలకు అధిపతులు ఎవరండి? ఆహారాలకు అధిపతులు ఎవరండి? అమాత్యులు అని చెప్పామండి. ఓకే అండి, సో అమాత్యులు వారే కాక ఆహారాలకు అధిపతులు
అమాత్యులు ఉన్నారండి, అమాత్యులు కాక కొన్ని అమాత్యులకి ఇంకో పేరు అని చెప్పి కుమారామాత్యులు చెప్పాం. వీరే కాక కొంతమంది ఆహారాలకు కొంతమంది సైన్యాధిపతులు ఉండేవారండి. ఆ సైన్యాధిపతులనే మహాతలవారని పిలిచేవారండి. ఓకేండి, ఆ సైన్యాధిపతులనే ఏమని పిలిచేవారంటే మహాతలవార అని పిలవడం జరిగిందండి. ఓకే అండి, సింపుల్ అంతండి, ఇంకేం లేదు. ఇవి ఆహారాలకు సంబంధించినటువంటి విషయాలండి. ఓకేండి, సైన్యాధిపతులు మహాతలవారు అనేవారు. అయితే ఈ ఆహారాలకు ఎప్పుడు కూడా వాళ్ళ రక్త సంబంధికులు కానీ లేదంటే వాళ్ళ కుమారులు కానీ నియమించేవారండి. ఓకేండి, ఇది ఆహారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే అండి, కుమారామత్యులు లేదా మాత్యులు ఏం చెప్పండి. ఆహారాలకు అధిపతులని కుమారామత్యులు అనేవారండి, అమాత్యులు అనేవారు. వారు రక్త సంబంధికులు మాత్రమే నియమించేవారు. ఓకేండి, సో వీళ్ళుగాక కొంతమంది సైన్యాధిపతులు ఉండేవారు. ఆ సైన్యాధిపతుల్ని మనం ఏం చెప్పుకున్నామండి, ఆ సైన్యాధిపతుల్ని మహాతలవార అని పిలుచుకున్నామండి. అంటే శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆహారాల్లో ముఖ్యమైన ఆహారం ఏంటండి, గోవర్ధన ఆహారం. ఎక్కడుందండి, నాసిక్ ప్రాంతంలో ఉందండి. ఈ ఆహారాలన్నీ కూడా శాతవాహన ముఖ్యంగా శాతవాహన రాజు అయినటువంటి రెండవ పులోమావి కాలంలో ఇవి ఎక్కువగా కార్లే మరియు నాసిక్ శాసనంలో పేర్కొనబడ్డాయండి. ఓకే అండి, నెక్స్ట్ శాతవాహనులు సరిహద్దు రాష్ట్రాలు ఏమన్నా చూడండి. పరిపాలనలో కూడా వాళ్ళకి కొన్ని సరిహద్దు రాష్ట్రాలు ఉండేవండి. సరిహద్దు రాష్ట్రాలు. ఓకే అండి, సరిహద్దు రాష్ట్రాలు. ఓకేండి, అయితే శాతవాహన సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దు తరచు శకులు దండెత్తేవారండి. ఎప్పుడైతే ఈ శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు, శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని రిమైనింగ్ మన ఆంధ్రవాదం అనుకుంటున్నాం కాబట్టి సో అంతా పరిపాలన చేసేప్పుడు ఎక్కువగా శాతవాహనుల మీదకి ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువగా ఎవరు దండెత్తేవారని చెప్పామండి, శకులు దండెత్తేవారు. ఎవరండి, శకులు. అంటే క్షాత్రటక వంశం, సహరాటక వంశం చూసాం కదండి. అంటే శకులు దండయాత్రలు ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పెట్టేవండి. ఓకే అండి, అయితే ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ శకుల నుంచి వీళ్ళు రక్షణ పొందడానికి కొంత సమర్థవంతమైన సేనాధిపతులు నియమించుకునేవారండి. సమర్థవంతమైన సేనాధిపతులు నియమించుకునేవారు. వీళ్ళని మహాసేనాధిపతులను పిలిచేవారండి. ఓకేండి, మహాసేనాధిపతులు పిలిచేవారు. ఇప్పుడు చెప్పుకున్నాం, సేనాధిపతులు నియమించుకునేవారు. ఈ మహాసేనాధిపతుల్ని మనం ఏమని పిలుస్తా ఉన్నామంటే మహాతలవర. ఏమని పిలుస్తామండి, మహాతలవారని పిలుస్తున్నామండి. ఓకేండి, సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన సామంత రాజ్యాన్ని చూసాం కదండి. సామంత రాజ్యాన్ని ఆహారాలను పరిపాలించే వాళ్ళు వ్యక్తులు కొంతమంది ఉన్నారని చెప్పాం కదా. వాటిని కుమారామాత్యులు అన్నా లేదా అమాత్యులు అని చెప్పాం. అయితే ఆహారాలను పరిపాలించే వ్యక్తులతో పాటు కొంతమంది సైన్యాధిపతులను కూడా నియమించేవారని చెప్పాను. ఆ సైన్యాధిపతులనే మహాతలవారు అన్నాను. ఎందుకు సైన్యాధిపతులు నియమించేవారంటే ఎక్కువగా శాతవాహనుల మీద దండెత్తే రాజవంశాలు ఎక్కువగా ఎవరి నుంచి శాతవాహన సామ్రాజ్యానికి ఎక్కువగా దాడి చేసే ప్రమాదం ఉందంటే ఉత్తరాపదం నుంచి వచ్చినటువంటి శకులు బలంగా దాడి చేసేవారండి. ఆ శకుల్ని ఎదిరించి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిరక్షించడానికి శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ సరిహద్దు రాష్ట్రాలలో ముఖ్యంగా ఒక సమర్థమైనటువంటి బలమైన పరిపుష్టి కలిగినటువంటి సేనాధిపతులు నియమించేవారండి. ఆ సేనాధిపతుల్ని వీళ్ళు ఏమన్నారంటే మహాతలవార అని చెప్పేసి పిలిచారండి. మహాతలవార అని పిలిచి చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ ఏం చూసండి, ఆ ఫస్ట్ రాజ్యం చూసాం, సామంత రాజ్యాలు చూసాం, సామంత రాజ్యాల తర్వాత ఆహారాలు చూసాం, ఆహారాల తర్వాత మనకి ఉన్నదేంటండి నెక్స్ట్ విషయ అండి. ఏంటండి విషయ. సో ఈ విషయానికి అధిపతి ఎవరండి, విషయాధిపతి. ఎవరండి, విషయాధిపతి. మనకి విషయానికి అధిపతి ఎవరండి, విషయాధిపతి. ఓకే అండి, విషయాధిపతి. సో విషయ తర్వాత నెక్స్ట్ వచ్చిందండి మనకండి గ్రామానికి అధిపతి ఎవరండి, గుల్మిక. గ్రామానికి అధిపతి ఎవరని చెప్పుకున్నామండి, గుల్మిక లేదా గోపుడు అని చెప్పుకున్నాం మేకధోని శాసనం ప్రకారం. అంటే గ్రామానికి అధిపతి ఎవరండి, గ్రామిక లేదా గుల్మిక అన్నాం. గ్రామిక లేదా గుల్మిక. ఈ గ్రామిక లేదా గుల్మిక యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే ఈయన గ్రామం యొక్క పరిరక్షకుడు అండి. గ్రామం యొక్క పర్యవేక్షకుడు. ఏమని చెప్తామండి, గ్రామం యొక్క పర్యవేక్షకుడిగా మనం చెప్పుకోవచ్చు. సో గుల్మిక అంటే ఏంటి, గ్రామం యొక్క పర్యవేక్షకుడు. గుల్మిక అంటే గ్రామంలో ఏ విధంగా పాలన జరుగుతుంది అని చెప్పేసి ఈ గ్రామ పాలనను పర్యవేక్షించేటువంటి వ్యక్తిని మనం ఏమంటామండి, గుల్మిక అంటామండి. గ్రామ పాలన శాతవాహనుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించే వ్యక్తి ఎవరండి, గుల్మిక.
ఓకేండి. ఈ గుల్మిక అనే పదం ఎక్కడ పేర్కొనబడిందని చెప్పేసి మీకు ఒకసారి చెప్పాను, శాసనం. ఆ శాసనం ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఓకేండి. సో గుల్మిక అనే గ్రామ పాలన. అదేవిధంగా పట్టణ పాలనను పరిపాలించడానికి, అంటే విషయం అంటే పట్టణం కదండి, ఈ విషయంలో పట్టణ పాలనను పరిపాలించడానికి కొన్ని నిగమ సభలు ఉండేవండి. పట్టణ పాలనను పర్యవేక్షించడానికి పట్టణ పాలనను పర్యవేక్షించడానికి నిగమ సభలు ఉండేయండి. నిగమ సభలు. ఓకేండి. సో గ్రామ పాలనను పర్యవేక్షించడానికి గ్రామిక లేదా గుల్మిక ఉంటే, పట్టణ పాలనను పర్యవేక్షించడానికి కొన్ని మనకేముండండి, కొన్ని నిగమ సభలు ఉండేయండి. ఓకేండి. అంటే సింపుల్గా చెప్పాలంటే గుల్మిక అంటే ఏంటంటే అనేక గ్రామాల కలయిక. ఓకేండి. చిన్న చిన్న గ్రామాలన్నీ కలిసి వాటిని ఏమనేవారండి, గుల్మా అనేవారండి. చిన్న చిన్న గ్రామాలను కలిసి ఏమనేవారండి, గుల్మా అనేవారు. ఓకే అండి. అంతేనండి, గుల్మా. చూద్దాం ఒక్కొక్క దాన్ని బట్టి సింపుల్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి ఇప్పుడు. ఓకేనా, చూడండి ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి నిగమ సభలు? నిగమ సభలు. ఈ నిగమ సభలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, రాజ్యంలోని పట్టణాలను ఏమండి, రాజ్యంలోని పట్టణాలను నిగమ సభలు అనేవారండి. నిగమ సభలు. రాజ్యంలో పట్టణాలు ఏమనేవారండి, నిగమ సభలు అని చెప్పేసి పిలవటం జరిగిందండి. ఈ రాజ్యంలో ఉన్నటువంటి పట్టణాలన్నింటిలో కూడా నిగమ సభలు అనేవారండి. ఓకే అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్పచ్చండి, పట్టణ వ్యవహారాలను చూసుకునే సభలనే నిగమ సభలు. ఏంటండి, రాజ్యంలో ఉండే పట్టణం యొక్క వ్యవహారాలను చూసుకునే సభలను ఏమనేవారండి, నిగమ సభలు అని పిలిచేవారండి. ఓకే అండి. అయితే నిగమ సభలోని సభ్యులను ఏమని పిలిచేవారంటే గహపతులు అని పిలిచేవారు. చాలా ఇంపార్టెంట్ అండి. గహపతులు. నిగమ సభలోని సభ్యులను గహపతులు అని పిలిచేవారండి. ఒకటి. అయితే ఈ నిగమ సభల గురించి వివరిస్తున్నటువంటి శాసనం ఏంటి? శాసనం అండి. నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనం అండి. బట్టిప్రోలు శాసనం. ఓకే. అయితే నిగమ సభల గురించి పేర్కొన్నటువంటి గ్రంథం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం అండి. మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. ఓకే అండి. సో మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం అనేది పట్టణంలోని నిగమ సభల గురించి పేర్కొంటుంది. పట్టణంలోని నిగమ సభల గురించి పేర్కొంటున్నటువంటి శాసనం ఏంటండి, బట్టిప్రోలు శాసనం అండి. ఓకే. అయితే వీళ్ళు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఈ పట్టణాలు ఏంటి, ఆ నగరాలు మనం ఆలోచన చేసినట్లయితే వీరి కాలంలో ఉన్నటువంటి నగరాలు, శాతవాహన కాలంలో ఉన్నటువంటి నగరాలు అంటే నిగమ సభలు, పట్టణాలు మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా ఒకటి బరుకచ్చ అండి. బరుకచ్చ. నెక్స్ట్ మనం ఏం చూడొచ్చు అంటే గోవర్ధన. నగరాలండి. గోవర్ధన. నెక్స్ట్ మనం ఆలోచన చేసినట్లయితే కొండాపూర్. ఏంటండి, కొండాపూర్. సోపారా. నెక్స్ట్ మనకి నాసిక్, ధాన్యకటకం. ధాన్యకటకం. ఏంటండి, నాసిక్, ధాన్యకటకం, కళ్యాణ, ప్రతిష్టాన, విజయపూర్ ఇవన్నీ ఉన్నాయండి. కళ్యాణ, విజయపురి. ఓకే. కళ్యాణ, విజయపురి. నెక్స్ట్ ఏం చెప్పుకోండి, ప్రతిష్టాన. ఓకే. ప్రతిష్టాన అనే నగరాలు వీళ్ళ కాలంలో, శాతవాహన కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైన నగరాలు. ఓకే అండి. రాజ్యంలో పట్టణాలు నిగమ సభలు అనేవారు. నిగమ సభలకు అధిపతులను గహపతులు అనేవారు. గహపతుల గురించి లేదంటే నిగమ సభల గురించి పేర్కొనేటువంటి గ్రంథం ఏంటండి, బట్టిప్రోలు శాసనం. గ్రంథం ఇండికా గ్రంథం, శాసనం బట్టిప్రోలు శాసనం అండి. సో వీరి కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలు వీటిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి. ఇది మనకి నిగమ సభలకు సంబంధించినటువంటి విషయం అండి. అయితే ఇదంతా కూడా పట్టణ పాలన మరియు గ్రామ పాలన ఏ విధంగా జరిగింది చూడండి. గ్రామ పరిపాలన. ఓకే. సో శాతవాహన కాలంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన.
ఏంటి గ్రామ పాలన, గ్రామ పరిపాలన. శాతవాహన కాలంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన అండి. ఓకే అండి, శాతవాహన కాలంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన ఏం జరిగిందంటే, అయితే శాతవాహనుల కాలంలోని ఈ గ్రామ పరిపాలన గురించి వివరిస్తున్న గ్రంథం ఏంటండి మేకధోని శాసనం అండి. గ్రంథం కాదండి, శాసనం ఏంటండి మేకధోని. ఓకే, మేకధోని శాసనం గ్రామ పాలన గురించి, గ్రామ పాలన గురించి వివరాలు ఇస్తున్న శాసనం ఏదండి, వివరిస్తున్న శాసనం ఏంటండి మేకధోని శాసనం. మూడవ పులోమావి మేకధోని శాసనం అండి. ఇది గ్రామ పరిపాలన గురించి అనేక ముఖ్యమైన వివరాలను ఇస్తూ ఉండండి. ఓకే, అయితే ఈ గ్రామ పాలనను అంటే గ్రామంలో పరిపాలన చేయడానికి కొన్ని గ్రామ సభలు ఉండేయండి. ఏంటండి గ్రామ సభలు ఉండేవి, అంటే గ్రామ పాలనకు గ్రామ సభలు ఉండేవండి. ఓకే, ఈ గ్రామాధికారిని ఈ గ్రామ సభలకు ఉన్నటువంటి అధికారిని అప్పుడు మౌర్యుల కాలంలో ఏమనేవారంటే గ్రామిని అనేవారండి. ఓకే, మౌర్యుల కాలంలో వీరిని ఏమనేవారండి, మౌర్యుల కాలంలో ఈ గ్రామాధికారిని వీళ్ళు గ్రామిని అనేవారండి, గ్రామిని అనేవారు. అయితే వీళ్ళు మౌర్యులు సామంతులు కాబట్టి శాతవాహనులు ఏమన్నారంటే, శాతవాహనులు ఈ గ్రామ పరిపాలన అధికారిని గుల్మిక అని పిలిచారండి. గుల్మిక పేరే మార్చారు, బట్ రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వాళ్ళ పాలన ప్రకారం ఉంది. ఓకే అండి, ఏం చెప్పండి, గ్రామ పాలనను నిర్వహించడానికి కొన్ని గ్రామ సభలు ఉండేయండి. ఈ గ్రామ సభలు ఉండేయండి. ఓకే అండి, శాతవాహన కాలంలో గ్రామ పాలనకు గ్రామ సభలు ఉండేవి. అయితే వీళ్ళు గ్రామాధికారిని ఏమని పిలిచేవారండి, గ్రామాధికారిని శాతవాహనులు గ్రామాధికారిని గుల్మిక అని పిలిస్తే, మౌర్యుల పాలనలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారండి, గ్రామిని అని పిలిచేవారండి. ఓకే, మౌర్యుల పాలనలో ఉన్నటువంటి గ్రామాధికారి పేరేటండి గ్రామిని, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి గ్రామాధికారి పేరేటండి గుల్మిక. చాలా ఇంపార్టెంట్ అండి, గుల్మిక అని వ్యవహరించేవారండి. ఓకే, అయితే సింపుల్గా మనం చెప్పాలంటే అనేక గ్రామాల కలయికను వీరేమనేవారంటే అనేక గ్రామాల కలయికను గుల్మా ఏమని పిలిచేవారండి, గుల్మా. గ్రామాల కలయికను ఏమని పిలిచేవారండి, గుల్మా అని పిలిచేవారండి. శాతవాహనులు అనేక గ్రామాలను ఏమని పిలిచేవారండి, గుల్మా అని పిలిచేవారండి, గుల్మా. గుల్మా అనే పదానికి అర్థం ఏంటండి, శాతవాహన కాలంలో గ్రామ పరిపాలనలో అనేక చిన్న చిన్న గ్రామాలను కలిపి గుల్మలుగా ఏర్పాటు చేసేవారు అంటే. ఓకేనే, ఈ గుల్మకి అధిపతిని ఎవరండి, గుల్మికుడు. ఈ గుల్మకి అధిపతే గుల్మికుడు. ఈ గుల్మకు అధిపతి ఎవరండి, గుల్మికుడు అనేవారండి. ఓకే, అయితే ఈ గుల్మికుల యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ఈ గుల్మికుల యొక్క ప్రధానమైన విధి ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, వీళ్ళు ఈ గ్రామానికి ఉండే గ్రామాలకు ఉండే సరిహద్దు ప్రాంత రక్షణ వీరు ముఖ్యమైన విధి. గ్రామాల్లో ఉండే గుల్మికుడి యొక్క ముఖ్యమైన విధి ఏంటండి, సరిహద్దు ప్రాంత రక్షణను వీళ్ళు నిర్వహించేవారండి. అంటే గ్రామ సరిహద్దు ప్రాంతానికి రక్షించడానికి నియమించబడిన సైన్యాధిపతి లాంటి వాడు ఈ గుల్మికుడిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి, ఓకేనే, గుల్మికులు సరిహద్దు ప్రాంత రక్షణకు సైన్యాధిపతులుగా ఉండేవారండి. సింపుల్గా చెప్పాలంటే గుల్మికులు సరిహద్దు ప్రాంత రక్షణకు సైన్యాధిపతులుగా ఉండేవారు. ఓకే అండి, అయితే ఈ మేకధోని శాసనం అనేది ఈ గుల్మికుల గురించి పేర్కొంటున్న శాసనం ఏంటండి, మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనం గుల్మికుల గురించి ముఖ్యంగా పేర్కొనడం జరుగుతుందండి, మేకధోని శాసనం. ఓకే, అంత మాత్రమే కాదు, ఏ గ్రామాల్లో ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏంటంటే గ్రామాల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి మహాకార్యక అనే అధికారి ఉండేవారండి. మహాకార్యక అనే అధికారి ఎందుకు ఉండేవారండి, గ్రామంలో వచ్చిన గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఎవరుండేవారండి, మహాకార్యక అనే అధికారిని నియమించడం జరిగిందండి. మహాకార్యక అనే అధికారం నియమించడం జరిగింది. ఓకే అండి,
ఒకటి మహాకార్యక అధికారం నియమించడం జరిగింది. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యం అనేది రాజ్యం, ఆహారం, విషయం మరియు గ్రామాలుగా విభజించడం జరిగింది. అయితే ఈ సామ్రాజ్యానికి అధిపతి ఒక రాజు అవ్వాలంటే, ఒక యువరాజు అవ్వాలంటే తను రాజుగా పట్టాభిషేకం చేసే ముందే ఈ యువరాజు ఆ పట్టాభిషేకం అంటే రాజుగా పరిపాలించడానికి కావాల్సిన అర్హతల కోసం అన్నిటి కోసం ముందుగానే శిక్షణ తీసుకునేవాడని చెప్పేసి హతిగుంపా శాసనం, కారవేలుడి యొక్క హతిగుంపా శాసనం అని తెలియజేస్తుందండి. ఏం తెలియజేస్తుందండి? కారవేలుని యొక్క హతిగుంపా శాసనం ఏంటని చెప్పండి? రాజ్యాధికారం ఏం చెప్పింది? కారవేలుడి హతిగుంపా శాసనం ఏం చెప్తుందండి? రాజ్యాధికారం చూడండి మరొకసారి చెప్తున్నాను. కారవేలుని హతిగుంపా శాసనం ఏం చెప్తుందండి? రాజ్యాధికార వంశపారంపర్యం అని. ఒక యువరాజు నుంచి రాజుగా వెళ్ళాలంటే ఆయన ఏం చేయాలి? ముందు అధికారం స్వీకరించడానికి ముందు ఏం చేయాలి? ఈ రాజ్యపుత్రులు అందరూ కూడా రాజ్య పాలనకు అవసరమైనటువంటి అన్ని విద్యల్లో కూడా శిక్షణ పొందేవారు అని చెప్పేసి మనకి ఏ శాసనం చెప్తుందండి? కారవేలుని యొక్క హతిగుంపా శాసనం మనకి తెలియచేయడం జరుగుతుంది. ఓకేనండి, ఇది మనకి గ్రామ పరిపాలన సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఓకే అండి, ఇది అయితే సాధారణంగా మనం శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థని ఆలోచన చేసినట్లయితే ఏంటండి? శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థను శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థను మనం సాధారణంగా గమనించినట్లయితే శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థను అయితే శాతవాహనులు తరచూ కూడా కొన్ని విదేశీ దండయాత్రలు ఎదుర్కొనేవారండి. కొన్ని శక్కులు ఏవతనమి క్షాత్ర శక్కు చూసామండి, శక్కులు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు అందరూ కూడా శాతవాహన రాజ్యం మీద దాడి చేయడానికి రెడీగా ఉండేవారు. అయితే ఈ విదేశీ దండయాత్రలు ఎదుర్కోవడానికి అంటే శాతవాహన రాజులు తరచూ చేసిన దండయాత్రల వలన ఏం చూసామండి? శాతవాహనులు కొన్ని విదేశీ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పేసి మనం అంతకుముందు ఆలోచన చేసాం రాజుల దగ్గర. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కాలంలో సామ్రాజ్యం చాలా బలంగా విస్తరించింది. అంటే అవతల నహపానుని ఓడించాడు, చాలా రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. సో దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది అంటే శాతవాహనులు బలమైనటువంటి సైనిక వ్యవస్థ కలిగి ఉన్నారండి. శాతవాహనులు బలమైన సైనిక వ్యవస్థ కలిగి ఉన్నారు. శాతవాహనులు బలమైనటువంటి సైనిక వ్యవస్థ కలిగి ఉన్నారని చెప్పేసి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చండి? శాతవాహనులు తరచూ ఇతరుల మీద దాడి చేయడం అంటే విదేశీ రాజుల మీద దాడి చేయడంతో దాడి చేసి చాలాసార్లు చాలామంది రాజులు గెలిచారని మనం డిస్కస్ చేసాం. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చండి? శాతవాహనుల కాలంలో బలమైనటువంటి సైనిక వ్యవస్థ ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చండి. ఓకే అండి, అయితే శాతవాహనుల కాలం నాటి చతురంగ బలాలను శాతవాహనుల నాటి చతురంగ బలాల గురించి పేర్కొన్నటువంటి గ్రంథం ఏంటంటే కారవేలుని యొక్క హతిగుంపా శాసనం అండి. హతిగుంపా శాసనం చతురంగ బలాలు, గజబలం అయితేనేమి, నౌకల పరంగా సైనిక వ్యవస్థ అయితేనేమి, నౌకా వ్యవస్థ అయితేనేమి, పరిరక్షించుకోవడానికి రిమైనింగ్ ఉన్నటువంటి సైనిక మొత్తం శాతవాహనులకు ఉన్న చతురంగ బలాలు అన్నిటి గురించి కూడా ఈ యొక్క హతిగుంపా శాసనం పేర్కొనడం జరిగిందండి. ఓకేండి, శాతవాహనులకు ఉన్నటువంటి చతురంగ బలాలను పేర్కొన్నటువంటి శాసనం ఏదండి? హతిగుంపా శాసనం. అంటే సింపుల్గా హతిగుంపా శాసనం శాతవాహనుల కాలం నాటి చతురంగ బలాలను గురించి పేర్కొన్నది. ఓకే అండి, అయితే శాతవాహన కాలం నాటి ఏంటంటే మనం ఇంకేం చెప్పుకోండి? శాతవాహనుల కాలం నాటి సైనిక విన్యాసాలు, వాళ్ళ వ్యూహ రచన అంటే వాళ్ళు యుద్ధంకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేసేవారు, వాళ్ళ యుద్ధ రచన ఏంటి, వాళ్ళ సైనిక విన్యాసాలు ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా మనం అమరావతి శిల్పాల ద్వారా అమరావతి శిల్పాల ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. మన అమరావతి స్తూపం గురించి చెప్తాను. మన వాళ్ళ శిల్పకళ గురించి చెప్పేటప్పుడు ఏ విధంగా వాళ్ళు ముద్రించారు ఒక చిహ్నాలని చెప్పేటప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చండి? వాళ్ళ యొక్క సైనిక విన్యాసాలు, వాళ్ళ యుద్ధ వ్యూహ రచన అన్నీ కూడా అమరావతి శిల్పాల ద్వారా అమరావతి శిల్పాలను చూసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి, అయితే శాతవాహనుల సైనిక వ్యవస్థని వాళ్ళు ముఖ్యంగా 2 రకాలుగా విభజించారండి. శాతవాహనుల సైన్యం ముఖ్యంగా 2 రకాలండి. 2 రకాలు. ఒకటి తాత్కాలిక సైనిక శిబిరం అండి. ఒకటి తాత్కాలిక సైనిక శిబిరం, రెండోది శాశ్వత సైనిక శిబిరం అండి. ఒకటి తాత్కాలిక సైనిక శిబిరం, రెండోది శాశ్వత
సైనిక శిబిరం అండి. తాత్కాలిక సైనిక శిబిరం, 2 శాశ్వత సైనిక శిబిరం అండి. ఈ తాత్కాలిక సైనిక శిబిరాన్ని వీళ్ళు ఏమనంటే స్కందవారం అనేవారండి. స్కందవారం. శాతవాహన కాలంలో ఉన్నటువంటి స్కందవారం అనగా తాత్కాలిక సైనిక శిబిరం అండి. అయితే శాశ్వత సైన్యాగారాన్ని వీళ్ళు ఏమనేవారంటే కటకం అనేవారండి. కటకం అనగా అంటాడు. కటకం అనగా శాతవాహన కాలంలో ఉన్నటువంటి శాశ్వత సైనిక శిబిరాన్ని వీళ్ళు ఏమంటారంటే కటకం అంటారు. ఈ శాశ్వత సైనిక శిబిరం ఎప్పుడు కూడా ఎక్కడ ఉందంటే ఇవి నేవీ అండి. ఒక విధంగా ఇప్పుడున్న నేవీ డిపార్ట్మెంట్తో మనం పోల్చుకోవచ్చండి. అంటే నేవీ కంటోన్మెంట్ ప్రాంతం అండి. అంటే నేవీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో వీళ్ళు పరిరక్షణ చేసేవారు. ఎందుకంటే అప్పుడు వర్తక వాణిజ్యం అంతా రేవు పట్టణాల ద్వారా జరిగేది. కాబట్టి ఒక బలిష్టమైన సైనిక వ్యవస్థ రేవు పట్టణాల దగ్గర కాపలా ఉండాలి. దట్టు వాళ్ళు సైనికులు మారుస్తూ ఉంటుంటే ఎవరైనా ఆ రాజ్యంలో చొరబడినప్పుడు ఆ సైనికులు వాళ్ళని పోల్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ నేవీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో వీళ్ళు శాశ్వత సైన్యాన్ని నియమించేవారు. ఆ శాశ్వత సైన్యాన్ని మనం వీళ్ళు ఏమంటారంటే కటకం అనేవారు. శాతవాహన కాలంలో ఉన్నటువంటి తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవారం అంటే శాశ్వత సైనిక శిబిరాన్ని ఏమనేవారండి శాస్త్ర సైనిక శిబిరాన్ని కటకం అనేవారండి. ఓకేండి. అయితే ఇంకా ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు ఒక సైన్యాగారాన్ని ఏర్పాటు చేసేవారండి. సైన్యాగారం. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సైన్యాగారాన్ని శాతవాహనులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేండి. ప్రతి నగరానికి కూడా అంటే ఇండివిజువల్గా ఏ నగరాన్ని చూసినా ఆ నగరానికి కొన్ని రక్షణ మార్గాలు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నగరం అనుకోండి, ఈ నగరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని రక్షణ మార్గాలు ఉండేయండి. ఈ నగరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని రక్షణ మార్గాలు ఉండేవి. ఈ రక్షణ మార్గాలు వీళ్ళకి మాత్రమే, ఈ సైన్యాగారంలో ఉన్న సైన్యాధిపతులు మాత్రమే తెలిసేవి, ఇంకెవరికి కూడా తెలిసేవి కాదు. కాబట్టి ఈ సైన్యాధిపతులను మార్చినప్పుడు అంటే ఈ సైనికులను మార్చినప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం అందరికీ బయటకు తెలుస్తుంది. విదేశీయులు ఈజీగా రాజ్యంలో చొరబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసేవారంటే వీళ్ళు శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇది శాతవాహనాలకు సంబంధించినటువంటి సింపుల్గా చెప్పండి సైనిక వ్యవస్థ. ఓకే అండి. ఇదండి అవుటర్లో ఉండేది. అయితే ముఖ్యంగా అవుటర్ అంటే ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ అండి. ఇదండి ఇంటర్నల్ ప్రొటెక్షన్ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ రాజుకు కొన్ని సలహాలు ఇవ్వటానికండి. ఓకే అండి. అంటే రాజు ఇచ్చిన సలహాలను అమలు చేయడానికి, రాజు ఇచ్చిన సలహాలను అమలు చేయటానికి ఒక సచివాలయ వ్యవస్థ ఉండేదండి. సచివాలయ వ్యవస్థ ఉండేది. ఓకేండి. ఈ సచివాలయ వ్యవస్థనే ఆ రోజుల్లో ఏమని పిలిచేవారంటే అక్షపటల అని పిలిచేవారండి. అక్షపటల. ఓకేండి. అంటే రాజు ఇచ్చిన సలహాలను నేరుగా అమలు చేయడానికి ఒక శాతవాహన కాలంలో ఉన్నటువంటి ఒక సచివాలయ వ్యవస్థని మనం ఏమని పిలిచేవారండి అక్షపటల అని పిలిచేవారండి. ఏమండి అక్షపటల అనే సచివాలయం ఉండేది. ఓకేండి. వీళ్ళు రాజు యొక్క సలహాలను డైరెక్ట్గా అమలు చేసేవారండి. ఓకేండి. అంత మాత్రమే కాదు, ఈ రాజుకు పరిపాలనలో సహకరించడానికి 4 మంత్రులు ఉండేవారు. ఈ మంత్రులను ఏమనేవారంటే అమాత్యులు అనేవారండి. అమాత్యులు. ఓకే. రాజుకు పాలనలో కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి లేదంటే పాలనలో సహాయం చేయడానికి 4 మంత్రులు ఉండేవారు. వీరిని ఏమనేవారంటే అమాత్యులు అని పిలిచేవారండి. సో ఆ అమాత్యులు ఎవరు అని చూస్తే మనం ఆలోచన చేసినట్లయితే 1వ అమాత్యులు ఏమంటారంటే విశ్వ అమాత్యులు. ఈ విశ్వ అమాత్యులు ఏం చేస్తారంటే రాజు యొక్క అంతరంగిక సలహాదారులండి. రాజు అంతరంగిక సలహాదారు అంటే ఇప్పటి కాలంలో ప్రధాని అండి. రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాని అంతరంగిక సలహాదారుడు. నెక్స్ట్ ఉన్నటువంటి మంత్రి ఎవరంటే సింపుల్గా చెప్పండి రాజ అమాత్య. 4 అని చెప్పాం కదండి, అమాత్య. సో థర్డ్ ఉన్న మంత్రి ఎవరని చెప్పేసి అంటే మహామాత్య. ఓకేండి. మహామాత్య అని చెప్తామండి. ఓకేండి. సో నెక్స్ట్ ఏం చెప్తామంటే అమాత్యులు అని చెప్పాం ఆల్రెడీ. మనకి ఏం చెప్పండి అమాత్యులు అంటే జనరల్గా అమాత్యులు అంటే ఏం చెప్పామండి మనకి ఆహారాలకు అధిపతులు అండి. నెక్స్ట్ ఏం చెప్పండి మహాతలవర. ఓకేండి.
వీళ్ళను ఎక్సెప్ట్ చేస్తే రిమైనింగ్ అందరూ కూడా ముఖ్యమైన మంత్రి వ్యవస్థ అండి. ఈ రాజామాత్య ఏం చేసేవాడండి? రాజ ఆజ్ఞలను అమలుపరిచేవాడండి. రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరిచేవాడండి రాజామాత్య. ఓకేండి. సో మరి మహామాత్య ఏం చేసేవాడండి? ఈ మహామాత్య ఎవరంటే మన మహామాత్యుడిని ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ మినిస్టర్ అంటామండి, ఆర్థిక మంత్రితో పోల్చవచ్చు. ఈ మహామాత్య యొక్క డ్యూటీ ఏంటి? ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు. అంటే ఆ రాజ్యంలో ఎంత డబ్బు వస్తుంది, విదేశీ దాడులు చేసిన ఎంత పోతుంది, బయటకు వెళ్తుంది, అంటే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చూసుకునే వ్యక్తిని మహామాత్య అంటామండి. అమాత్య అంటే ఏంటి? ఆహారానికి అధిపతి. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆహారానికి అధిపతి. ఓకేండి, అధిపతి. ఈ మహా తలవారు అంటే ఏంటి? సైన్యాధిపతి. మహాసైన్యాధిపతి. ఓకేండి. వీళ్ళందరూ కూడా రాజుకి రాజ్యంలో సహకరించేవారండి. రాజుకి రాజ్యంలో సహకారం తెలిపేవారు. వీళ్ళతో పాటు కొంతమంది ఇతర అధికారులు కూడా ఉండేవారండి. ఆ ఇతర అధికారులు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించేద్దాం. ఎవరండి ఇతర అధికారులు? చూడండి, ఇతర అధికారులు ఎవరు చూద్దాం. చూడండి, ఇతర అధికారుల్లో మొదటివాడు హిరణికుడు అండి. హిరణికుడు ఇతను ఎవరంటే కోశాధికారి అండి. ఇతను ఎవరండి? కోశాధికారి. అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఏ రూపంలో పన్నులు వసూలు చేసేవాడండి? ద్రవ్య రూపంలో శిస్తును వసూలు చేసేవాడండి. ఈ కోశాధికారి ఎవరండి? శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేసేవాడు. ఓకేనండి. నెక్స్ట్ బాండారికుడు. ఈయన కూడా కోశాధికారినండి. ఇతను కూడా కోశాధికారి. అయితే ఈయన శిస్తును ఏమిటంటే వస్తు రూపంలో వసూలు చేసేవాడండి. వసూలు చేసేవాడు ఎవరండి? బాండారికుడు. తర్వాత ఉన్నటువంటి అధికారి అండి నిబంధనాకార. ఎవరండి? నిబంధనాకార. ఈ నిబంధనాకార అనే అధికారి ఏం చేసేవాడంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడండి. అంటే రెవెన్యూ రికార్డ్ రాసేవాడండి. రెవెన్యూ రికార్డ్ రాసేవాడు లేదంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. అంటే ఎంత భూమి ఉంది అవన్నీ కూడా మనకి ఇప్పుడు రెవెన్యూ సిస్టంలో ఏం చేస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ల్యాండ్ హోల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ పత్రాలన్నీ కూడా భద్రపరిచే అధికారిని శాతవాహన కాలంలో ఏమనేవారండి? నిబంధనాకార అని పిలిచేవారండి. నెక్స్ట్ మహాధార్మిక ఉండేవాడండి. మహాధార్మిక అనే అధికారి ఉండేవాడి. ఈ మహాధార్మిక అధికారి ఏంటంటే విద్య మరియు మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడు. ఎవరండి? మహాధార్మికుడు అండి. ఓకేండి. నెక్స్ట్ మహా ఆర్యక అండి. ఎవరండి నెక్స్ట్ వచ్చే వ్యక్తి? మహా ఆర్యక. ఇంకొక అధికారం ఎవరంటే మహా ఆర్యక అండి. ఓకే, ఈయన న్యాయపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. న్యాయపరమైన వివాదాలను ఇది విద్యా మరియు మతపరమైన వివాదాలను పరిష్కరించే వ్యక్తి దార్శిక అండి. అయితే మహా ఆర్యక ఎవరండి? న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చినటువంటి ఇతర అధికారి ఎవరంటే లేఖకుడు. ముఖ్య లేఖకుడు అంటారండి. ఈ లేఖకుడు ఏం చేసేవాడంటే రాజు పత్రాలను శాసనాలు తయారు చేసే రాజు ఆంతరంగిక కార్యదర్శి అండి. ఇది ఎవరండి? రాజు ఏమైనా చెప్తే ఆ పత్రాలను రాయటం, ఆ పత్రాలను భద్రపరచడం, అంటే రాజు యొక్క ఆంతరంగిక కార్యదర్శి. ఎవరండి? ముఖ్య లేఖకుడు అంటే పర్సనల్ అసిస్టెంట్, పిఏ. ఓకేండి. నెక్స్ట్ 7th మనం ఏం చెప్పొచ్చు అంటే మహాతలవార అంటే ఏం చెప్పామండి? తలవార అంటే మహాసైన్యాధిపతి అని చెప్పాం. మహాతలవారు అంటే మహాసైన్యాధిపతి. నెక్స్ట్ ఏం చెప్తామంటే దూత అంటే ప్రస్తుత రాయబారి అండి. ఈయన ఎవరండి? ప్రస్తుత కాలం చెప్పుకోవాలంటే ఈయన ఒక రాయబారి. అంటే ఇతర రాజ్యాల యొక్క విషయాలను ఈయనకి ప్రత్యక్షంగా రాజుకు తెలియజేసే వ్యక్తి. ఓకే అండి. నెక్స్ట్ వన్ ప్రతిహారుడు అండి. ఎవరండి? ప్రతిహారుడు. ఎవరు ఈ ప్రతిహారుడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కోట రక్షకుడు అండి. కోట రక్షకుడు. కోటను రక్షించే వ్యక్తి అండి. ప్రతిహారుడు అంటే ఎవరండి? కోటను రక్షించే వ్యక్తి, ప్రతిహారుడుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాజ్య భాషకుడు. 10 ఏంటండి? రాజ్య భాషకుడు. ఏంటి రాజ్య భాషకుడు అంటే భూమిని కొలుస్తూ శిస్తు వసూలు చేసేవాడు అండి. ఓకే, భూమిని కొలుస్తూ శిస్తు వసూలు చేసేవాడు. భూమిని కొలుస్తూ శిస్తు వసూలు చేసేవాడు. శిస్తు
వసూలు చేసేవాడు. ఎవరండి? రాజ్య భాషకుడు అంటే భూమిని కొలుస్తూ శిస్తు వసూలు చేసేవాడు. ఈమెను భూమిని కొలిచాక శిస్తు ఇక్కడ 2 రకాలు చెప్పండి, హిరణ్యక బాండారికుడు అండి. ఇందులో యాక్చువల్గా వీళ్ళిద్దరిని కలిపి ఏమంటారంటే రాజ్య భాషికులు అంటారండి. రాజ్య భాషికులు అంటే 2 రకాలండి. రాజ్య భాషికులు, ఒకడు హిరణ్యకుడు, 2 బాండారికుడు అండి. ఓకే అండి. రాజ్య భాషికులు 2 రకాలు. వీళ్ళు భూమిని కొలిచి శిస్తు వసూలు చేస్తారు. భూమిని కొలిసి శిస్తును ద్రవ్య రూపంలో కొలిచే భాషికుడిని హిరణ్యకుడు అంటే భూమిని కొలిసి శిస్తును వస్తు రూపంలో వసూలు చేసే వ్యక్తిని ఏమంటారండి? రాజ్య బండారికుడు అంటామండి. ఓకే అండి. అక్షక పటల అంటామండి. ఓకే అండి. అక్షక పటల అంటే ఏం చెప్పామండి? రాజు ఆజ్ఞలను వ్యవహారాలను అక్షక పటల ఏంటి? నెక్స్ట్ వన్ అక్షక పటల. అక్షపటల అంటే ఏంటండి? రికార్డ్ అసిస్టెంట్ అండి. సింపుల్గా ఏం చెప్పాలంటే రికార్డ్ ఆఫీసర్ అంటే రాజు యొక్క పత్రాలను ఆజ్ఞలను జారీ చేసే అంశాలన్నింటినీ కూడా భద్రతపరిచే వ్యక్తిని ఏమంటామండి? రికార్డ్ అసిస్టెంట్ అంటామండి. రికార్డ్ ఆఫీస్ అంటామండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే పరిణవారము. రికార్డ్ ఆఫీసర్ అండి. ఓకేనా. ఈయన నెక్స్ట్ పరిణవారం ఏంటండి? నెక్స్ట్ పరిణవారం అంటే రాజు ఆంతరంగిక సైనిక దళంలో ఉన్నటువంటి గూఢాచారులండి. ఓకేండి. రాజు ఆంతరంగిక ఆ విషయాల్లో కలుగు చేసుకున్నటువంటి గూఢచారులని మనం ఏమంటామంటే పరిణవారం అంటామండి. ఒకటి పరిణవారం అంటే రాజు అంతరంగిక సైనిక దళంలో ఉన్నటువంటి గూఢాచారులను మనం ఏమంటామండి? పరిణవారం అంటామండి. పరిణవారం. నెక్స్ట్ స్కందవారం అంటే ఏం చెప్పానండి? స్కందవారం అంటే ఏం చెప్పాను మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. స్కందవారం అంటే పట్టణంలో ఉన్నటువంటి తాత్కాలిక సైనిక శిబిరాలండి. అంటే శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి తాత్కాలిక సైనిక శిబిరాలు ఎక్కువగా అవి పట్టణాల్లో ఉండేవండి. ఎందుకంటే గ్రామాల్లో గుల్మికా చూసుకునేవాడు. ఓకేనా. నెక్స్ట్ ఏం చూస్తామంటే రజ్జగాహకుడు. నెక్స్ట్ ఏంటి? రజ్జగాహకుడు. ఎవరు ఈ రజ్జగాహకుడు అనే అధికారిని మనం ఆలోచన చేసినట్లయితే ఈయన క్షేత్రస్థాయిలో ఏం చేస్తాడంటే భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి ఏంటంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తును వసూలు చేసే వ్యక్తిగా మనం ఈ రజ్జగాహకుడు మనం పేర్కొనవచ్చండి. ఓకే అండి. అయితే సింపుల్గా చెప్పాలంటే రాజ్యంలో రాజు తర్వాత అత్యంత ఉన్నతాధికారం ఎవరండి? రాజ్యంలో రాజు తర్వాత అత్యంత ఉన్నతాధికారిని మనం మహాభోజుడుగా చెప్పుకోవచ్చండి. ఎవరండి? మహాభోజుడు. ఓకే అండి. ఇదండి శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికార గణాంగం. ఓకే అండి. అధికార వ్యవస్థ. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఏ విధంగా వీళ్ళు వివిధ ఉద్యోగులు నియమించుకున్నారో ఆ ఉద్యోగుల పేరేంటి, వాళ్ళ యొక్క విధి ఏంటి అని చెప్పేసి మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఆ శాతవాహన సామ్రాజ్యంలో లేఖకుడి యొక్క ముఖ్య విధి ఏంటి? లేఖకుడు అంటే ఎవరు? మహాకార్యక అంటే ఎవరు? నిబంధనకార అంటే ఎవరు? ప్రతిహారుడు అంటే ఎవరు అని చెప్పేసి ఈ విధంగా మనకి బిట్స్ శాతవాహన పరిపాలన గురించి అడగడం జరుగుతుందండి. ఓకే అండి. ఇది శాతవాహన పరిపాలన సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ వీడియోలో మనం శాతవాహనంలో సాంఘిక పరిస్థితులు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. థ్యాంక్ యూ.